వెల్కమ్ టు ఫిల్మ్ తెలుగు. ప్రస్తుతం మనం ఫిలిం ఛాంబర్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇవాళ ఛాంబర్ ఎన్నికలు ముగిశాయి. మరికొద్దిసేపట్లో అధికారికంగా ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మనా ప్యానెల్ అలానే ప్రోగ్రెసివ్ ప్యానెల్ రెండు ప్యానెల్స్ కూడా హోరాహోరీగా తలపడ్డాయి. మనా ప్యానెల్ అధికారికంగా విజయం సాధించని చెప్పి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. మనా ప్యానెల్లో చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ అలానే ప్రసన్న కుమార్ వీళ్ళ అధ్యక్షతన వీళ్ళ సపోర్ట్తో ఆ ప్యానెల్ ఎన్నికల్లోకి దిగితే, మరో పక్కన ప్రోగ్రెసివ్ ప్యానెల్లో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ ఉన్నారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ గా పేర్కొనే వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఉన్నారు. దిల్ రాజు గారు కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, నాగవంశీ వీళ్ళందరూ కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఉన్నారు. సో చూస్తున్న ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి మా ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ఈరోజు మనా ప్యానెల్ ఘన విజయం సాధించిందండి. 12 ఈసీ మెంబర్స్ గాను 7 సీట్లు గెలిచామండి. అట్లాగే సెక్టార్లో 20 ఉన్నాయి, దాంట్లో 12 గెలిచామండి. సో ఘన విజయం సాధించింది మనా ప్యానెల్. చదలవాడ శ్రీనివాస గారు, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు, ఇంకా మరి మా పెద్దలు, మా సపోర్టర్స్, అట్లాగే మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ వీళ్ళంతా కూడా ప్రొడ్యూసర్స్ గా ఉన్నారండి. వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసి, అట్లా ఫెడరేషన్ నుంచి కూడా సపోర్ట్ చేసి, ప్రతి ఒక్క మెంబరు ఓటర్స్, లేడీ ఓటర్స్ కూడా వచ్చున్నారండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఈ గెలిచిన శుభ సందర్భంలో అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తామండి. మాటలు రావట్లేదు. లాస్ట్ టైం కూడా గెలిచాం 2023 జూన్లో ఇదే ఛాంబర్లో సెక్టార్లో గెలిచాం, ఈసీలో గెలిచాం. చాలా సంతోషంగా ఉంది. మరి మా అందరూ పెద్దలందరూ వచ్చి మాట్లాడతారండి మీడియాతో. కాబట్టి అందరూ కూడా వారు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తామండి. పేరు పేరున గెలిపించిన వారందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదంతా టెలికాస్ట్ చేయవలసిందిగా మీడియా సోదరులకి, మీ పెద్దలందరికీ కూడా. ఈ మనా ప్యానెల్ వర్సెస్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో మనా ప్యానెల్ విజయం సాధించినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పుడే ప్రొడ్యూసర్ అమరాజ్ కూడా ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. ఘన విజయం సాధించింది మనా ప్యానెల్ అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. సో అధికారికంగా మరికొద్ది సేపట్లో సి కళ్యాణ్ బయటకు వచ్చి విజయ సంబరాలు మనా ప్యానెల్ యొక్క విజయోత్సవాలు కూడా మరికొద్ది సేపట్లో జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, ఫిల్మ్ తెలుగు, హైదరాబాద్.